ఇక ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా హరహర మహాదేవ శంభో శంకర అంటూ శైవ క్షేత్రాల్లో భక్తులు ఆలయాల్లో కిటకిటలాడుతున్నారు. ఉదయం నుంచే రుద్రాభిషేకాలతో పాటు శివాభిషేకాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇక శైవ క్షేత్రాల్లో ఎటువంటి సందడుంది, ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇక భక్తుల నిమిత్తం ఎటువంటి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా నెట్వర్క్ తో. ముందుగా ఖమ్మం నుంచి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు, నవీన్ వరంగల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మంలో ఆలయాల దగ్గర ఉన్న హడావుడి తెలుసుకుందాం. శ్రీధర్, ఓవర్ టు యు. హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ శైవ క్షేత్రాన్ని కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్త జనసందోహంతో కూడా మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా శివాలయాలకు చేరుకుని స్వామివారికి జరిగే అభిషేకాది అర్చనాది కార్యక్రమాల్లో ఈ క్రతువుల్లో పాల్గొంటున్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు పోటెత్తారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని స్వయంభూ క్షేత్రమైన శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో భక్త జనసందోహాన్ని మనం చూస్తున్నాం. బారులు తీరారు క్యూలైన్లో పెద్ద ఎత్తున భక్త జనసందోహం అంతా కూడా ఆలయానికి చేరుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా కూసుమంచి గణపేశ్వర ఆలయంతో పాటు తీర్థాల సంగమేశ్వర ఆలయం, స్నానాల లక్ష్మీపురంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం, మధిర మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం, పెనుబలి మండలం ఉన్న నీలాద్రిలో ఉన్న నీలాద్రీశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామివారి జరిగే కళ్యాణోత్సవంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రోజు రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి అభిషేకం జరుగుతుంది. దానికన్నా ముందు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్త జనసందోహంతో కూడా తరించిపోతున్నారు. శైవ క్షేత్రాన్ని కూడా శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడా భక్తులందరూ ఆలయాలకు చేరుకొని స్వామికి జరిగే అభిషేకాది కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఖమ్మం నగరంలో ఉన్న ఈ గుంటుమల్లేశ్వర స్వామి ఆలయం, గుంటుమల్లని భక్తులందరూ కూడా ఎంతో ప్రేమగా మల్లన్న 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 అని ఎంతో ప్రేమగా పిలుచుకుంటారు. భక్తుల పాలిట కొంగు బంగారంగా ఈ గుంటుమల్లన్న క్షేత్రం విలసిల్లుతుంది. ఇక్కడికి వచ్చి గుంటుమల్లన్నకు మొక్కుకున్న తర్వాత, ఆయన దర్శించుకున్న తర్వాత ఎటువంటి కోరికైనా నెరవేరుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఖమ్మం నగర ప్రజలే కాకుండా పరిసర ప్రాంత గ్రామాలకు సంబంధించిన ప్రజలు అనేక మంది వేల సంఖ్యలో ఈ ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. మహాశివరాత్రి ఒక్కరోజే కాదు, నిత్యం ఈ ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. స్వామివారిని ఎంతో ప్రేమగా మల్లన్న మల్లన్న అని పిలుచుకుంటారు అనమాట. ఈ ఆలయానికి సంబంధించిన వైభవాన్ని, ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి విశేషాలను మనకు వివరించేందుకు ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడుతాం. స్వామి, మహాశివరాత్రి పర్వదినోత్సవం సందర్భంగా ఈ స్వయంభూ క్షేత్రంలో ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, స్వామివారికి ఎటువంటి క్రతువులు నిర్వహిస్తున్నారు? ఈ మన భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి క్షేత్రంలో ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా త్రయాణిక దీక్షతో జరిపించబడుతూ ఉంటాయి. 3 రోజుల కార్యక్రమం. మొదటి రోజున మండపారాధన, దీక్షాధారణ, కంకణధారణ, ధ్వజారోహణం, బలిహారణ, స్వామివారికి ఉత్సవమూర్తులకు రుద్రాభిషేకము, స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ మొదటి రోజు జరుగుతూ ఉంటాయి. తెల్లవారి మహాశివరాత్రి పర్వదినాన రాత్రి 12 గంటల నుంచి కూడా స్వామివారిని హరహర మహాదేవ శంభో శ్రీ పరమేశ్వర అని భక్తులంతా కూడా తండోపతండాలుగా వేలాదిగా రాత్రి 2 గంటల నుంచి స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారి మీద తమ శక్తి కొలది పత్రం, ఫలం, పుష్పం, ఉదకం, తోయం వాళ్ళకి చేతనైన విధంగా ఆ గుంటుమల్లేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ తప్పక నెరవేరుతాయనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుంచి వేలాది మంది శైవక్షేత్రానికి విచ్చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు స్వామివారి కళ్యాణం జరిపేటటువంటి మహోన్నతమైనటువంటి రోజు. ఆ పరమశివుడి కళ్యాణం జరుపుకునేది లోక కళ్యాణార్థం కానీ ఆయన కళ్యాణం కోసం కాదు. ఇలాంటి లోక కళ్యాణం మహాశివరాత్రి రాత్రి 12 గంటలకు తప్పకుండా జరపబడుతూ ఉంది. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎదుర్కోల మహోత్సవం, ముత్యాల తలంబరాల ఊరేగింపు అన్నీ ఉంటాయి. రాత్రి తెల్లవారులు జాగరణ కూడా ఉంటుంది. కాబట్టి భక్తులంతా విచ్చేసి స్వామివారిని దర్శించి తరించగలరని మనవి. శ్రీ భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం ముఖ్య అర్చకులు దాములూరు వీరభద్ర శర్మ, ఖమ్మం. విజయచంద్రిక గుంటుమల్లేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఉదయం నుంచి కూడా అభిషేకాది అర్చనాది కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ రాత్రికి జరిగే స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. ఆలయం అంతా కూడా
మహాశివరాత్రి శోభతో వెలిగిపోతుంది. భక్తజన సమూహంతో కూడా హరహర మహాదేవ్ శంభో శంకర్ అంటూ శైవనామ స్మరణతో శివనామ స్మరణతో క్షేత్రాన్ని కూడా మారుమోగుతున్నాయి. మల్లన్న 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 అంటూ కూడా గుంటు మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లో బారులు ఇది ఖమ్మం ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శ్రీధర్. ఇక వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారికి పూజలు అభిషేకాలు చేస్తున్నారు. ఇక వరంగల్లో కూడా శైవ క్షేత్రాలన్నీ కూడా కిటకిలాడుతున్నాయి. 1000 స్తంభాల గుడి దగ్గర కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల సందడి, అలాగే ఆలయాల్లో ఉన్నటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో పోటెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 1000 స్తంభాల ఆలయం అయితేనేమి, కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం అయితేనేమి, పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం అయితేనేమి, కురవి వీరభద్ర స్వామి ఆలయం అయితేనేమి, మడికొండ మెట్టు రామలింగేశ్వర స్వామి, తర్వాత సిద్ధేశ్వర ఆలయం, ఇవన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయనవోలు మల్లికార్జున స్వామి ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం 1000 స్తంభాల గుడిలో ఉన్నాం. 1000 స్తంభాల గుడిలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రస్తుతం ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే ఇక్కడ భక్తులు చాలా భారీ సంఖ్యలో పోటెత్తినటువంటి పరిస్థితి. బయట 1000 స్తంభాల లోపల ఉన్నటువంటి పరిస్థితి, ఆలయం లోపల ఉన్నటువంటి పరిస్థితి. బయట 3 కిలోమీటర్ల మేర ఇటు హనుమకొండ చౌరస్తా వైపు, అటు నుంచి అలంకార్ జంక్షన్ వైపు కూడా 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు బయట నిలిచిపోయినటువంటి పరిస్థితి. భక్తులు ఎప్పటికప్పుడు దర్శనం చేయించి ఇక్కడ అభిషేకాలు చేయించి వెంటనే పంపిస్తున్నారు. అయితే ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి ప్రత్యేక కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రధానంగా కాళేశ్వర ఆలయంలోని అక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులంతా కూడా అక్కడ ఉన్నటువంటి కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ 1000 స్తంభాల గుడి ఆలయంలో ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఇక్కడ ఈ ఆలయం విశిష్టత ఏంటి అనేటువంటిది ఆలయ అర్చకులు గంగు మణికంఠ శర్మ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు చెప్పండి స్వామి, ఎట్లాంటి కార్యక్రమాలు? స్వామిం సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన లింగేస్మిన్ సన్నిధిం కురు. మానవ దేశంలో మన యొక్క ఉత్కృష్టమైనటువంటి జీవితంలో మనుషులు ఏదైనా తరిస్తారు అంటే అది కేవలం లింగార్చనతోనే. ఎందుకంటే ఈ మహాశివరాత్రి రోజే ఆ సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణోత్సవం, అలాగే లింగం ఉద్భవించినటువంటి సమయము 2 కావడం అనేది చాలా విశేషదాయకం. దానికి అనుకూలంగానే చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో 1000 సంవత్సరాల నుంచి వరంగల్ నగరానికి తన చూపుతోనే కాపాడుతున్నటువంటి ఆ రుద్రేశ్వర స్వామి వారికి ఇక్కడ 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేయడం అనేది కాకతీయుల నుంచి కూడా వస్తున్నది. దానికి అనుకూలంగానే ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన ప్రొద్దున 3:30 గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, ఉచ్చిష్ట గణపతి పూజ. స్వామివారికి ఈసారి బుధవారంతో కూడినటువంటి మనకు శివరాత్రి వచ్చింది. బుధవారంతో కూడినటువంటి శివరాత్రి వచ్చింది కాబట్టి ఆకుపచ్చ ద్రాక్ష రసంతో అఘోరగా పాశుపతంతో అభిషేకించడం జరిగింది. ఇప్పటి వరకు సుమారు 20,000 మంది పుణ్య దంపతులకు సామూహికంగా రుద్రాభిషేకాలు, 30,000 పైచిలుకు మంది ధర్మదర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే యువత ఉన్నారో వారు ఎవరైనా కానీ ఈసారి స్వామివారిని ద్రాక్షరసంతో అభిషేకిస్తే వారికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి దాంతోపాటు ఉన్నటువంటిటువంటి విద్య బుద్ధి కూడా కలుగుతుంది. అలాగే మనకు శివరాత్రి రోజు ఇక్కడ శివ కళ్యాణం రాత్రి 6 గంటలకు, లింగోద్భవ సమయంలో మహారుద్రాభిషేకం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కూడా, వారు కూడా శివభక్తులు, వారు కూడా దర్శనం చేసుకునేందుకు వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి. సార్, ఎట్లా ఉన్నాయి సార్ ఏర్పాట్లు? మీరు దర్శనం అన్నీ కూడా కలెక్టర్ గారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మహాశివరాత్రి సందర్భంగా మన హన్మకొండ 1000 స్తంభాల గుడిలో అన్ని శాఖల ఆధ్వర్యంలో శానిటేషన్, మున్సిపాలిటీ, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, అన్ని పోలీస్ బందోబస్తు కూడా సక్రమంగా ఏర్పాటు చేయడం, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా కలెక్టర్ గారి తరఫున, జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున, అందరి తరఫున మహారాత్రి శివసాక్షులు తెలియజేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని
పోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది విజయచంద్రిక పరిస్థితి. ఆలయాల్లోనైతే భక్తుల రద్దీ కొనసాగుతుంది. అందుకు తగినట్టుగానైతే ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లోనైతే భక్తులు భారీగా తరలి వస్తున్నారు. అదేవిధంగా రాత్రి జాగరణకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.